ఇండియాలోనే #1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్ ఏవస్ వాస్కులర్ సెంటర్. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, దసరా నవరాత్రుల్లో 2వ రోజు గురించి మాట్లాడుకుందాం. ఈరోజు అమ్మవారి అలంకరణ ఏంటి, అలానే పూజా విధానం, ఎలాంటి స్తోత్రాలు చదువుకోవాలి, ఇవన్నీ కూడా. 2వ రోజు ఆశ్వీజ శుద్ధ విధియ. ఈ విధియ నాడు సాధారణంగా అంటే నవదుర్గా స్వరూపాలలో బ్రహ్మచారిణి స్వరూపాన్ని పూజిస్తారు దుర్గలలో. ఏ బ్రహ్మచారిణి అంటే శివుని కోసం తపస్సు చేసిన స్వరూపం అమ్మవారు. అయితే మనకి విజయవాడ కనకదుర్గాదేవి ఆలయంలో అమ్మవారికి బాలా త్రిపుర సుందరి అవతారంలో వెలయిస్తారు. మామూలుగా త్రిపుర సుందరి అంటే అమ్మవారు త్రిపురాసుర సంహారం చేసినటువంటి ఆయన యొక్క త్రిపురేషుని యొక్క అమ్మవారిగా చెప్తారు, భార్యగా. త్రిపుర సుందరి మహాద్భుతంగా ఉంటుంది. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపిణి. తర్వాత మనోబుద్ధి అహంకార చిత్తాలు 4 ఆమె యొక్క అధీనంలో ఉంటాయి. మనం ఏదైనా సరే అంతఃకరణంలో ఉంటాయని చెప్పేవన్నీ ఆమె అధీనంలోనే ఉంటాయి. అయితే ఆమె యొక్క కుమార్తెగా బాలా త్రిపుర సుందరిని చెప్తారు, ఆమె నుంచి జన్మించిన దానిగా. ఇది మనకి లలితలో కనిపిస్తుంది, బాలా విక్రమనందిత అని. ఎక్కడంటే ఆవిడ ఇప్పుడు త్రిపురాసుర మన రాక్షస సంహారం భండాసురుణ్ణి వధించిన సమయంలో అమ్మవారిలోంచి రకరకాల శక్తులు ఉద్భవించినాయి త్రిపుర సుందరిలోంచి. ఆమెలోంచి ఉద్భవించిన స్వరూపమే ఈ బాలా త్రిపుర సుందరి. 9 సంవత్సరాల వయసున్న బాలికట. ఓకే. మనకి అక్కడక్కడ రేర్గా ఒక అమ్మాయి విగ్రహం స్వరూపం కనిపిస్తుంది. బాలిక లంగా జాకెట్ వేసుకున్నట్టు, 4 చేతులు ఉన్నట్టు, చక్కగా ఇంత మొహం, ముందుకి ఇట్లా వేసుకున్న జడ. బాలికా స్వరూపంలో ఉన్న లలితాదేవి. ఎక్కడ చూడలేదా నువ్వు? అంటే ముందు జడేసుకున్నది చూడలేదు రమ్మగారు. అమ్మవారిని చూసా, అమ్మాయి లంగా జాకెట్, 4 చేతులు, ఇవి చూసా కానీ జడ గుర్తు రావట్లేదు. జడ ముందుకుంటుంది. ఓకే. ఈ స్వరూపంలో ఉన్న బాలా స్వరూపాన్ని అర్చిస్తారు. బాలా త్రిపుర సుందరి అంటే బాలికగా ఉన్నట్టు. ఈ రోజును కూడా మనం బాలకి అర్చన చేసుకోవచ్చు. విజయవాడలో అయితే అమ్మవారికి ఆకుపచ్చ రంగు వస్త్రం, పాయసం సమర్పిస్తారు. ఆకుపచ్చ రంగు వస్త్రాన్ని కడతారనుకో, ఆకుపచ్చ రంగు వస్త్రాలు, ఆకుపచ్చ రంగు గాజులు సమర్పిస్తారు. పాయసాన్నాన్ని నివేదన చేస్తారు. మనం కూడా ఇంట్లో అలాగే ఒక ఆకుపచ్చని రవికల వస్త్రాన్ని, తర్వాత ఏమో మన ఆకుపచ్చటి గాజులు, అమ్మవారికి పాయసాన్నాన్ని నివేదన చేయొచ్చు. మనం వేసుకోవచ్చు, మనకు అవకాశం ఉంటే జయ. ఇప్పుడు రోజుకు ఒక రంగు వస్త్రం, ఆ రంగు బట్టలు ఉండాలి మన దగ్గర కదా. ఈ రోజున అమ్మవారికి సమర్పించేది. ఇప్పుడు ఇలాంటప్పుడు మనం బాలికకి ఇచ్చేవి ఎవరైనా బాలను పెట్టుకున్నామనుకో, ఆమెకి ఆకుపచ్చ రంగు ఇస్తే మంచిది, అమ్మవారికి సమర్పించినట్లే. తర్వాత ఏమో ముత్తైదువుకి ఇచ్చేటప్పుడు కూడా ఆకుపచ్చటి రవికల బట్టలను ఇవ్వచ్చు. మనం దసరా 10 రోజులు ఎర్రటి వస్త్రాలు, ఎర్రటి గాజులు ఇచ్చినా విశేషమే. ఏ రోజు చెప్పబడిన వస్త్రపు రంగుని మనం సెలెక్ట్ చేసుకుని, మన దగ్గర డజన్ జాకెట్ పీసులు ఉంటే అందులోంచి ఆకుపచ్చ ముక్కలు తీసి ఈ రోజున కనుక ఇచ్చుకుంటే మరి విశేషమైన ఫలితం. అలా ప్రయత్నం చేస్తారు. అయితే ఈ బాలికా స్వరూపం ఏంటంటే, పిల్లలు పెద్దవాళ్ళు అవ్వకముందే రాక్షసులు 30 మంది రాక్షసులను సంహరించినట్టుగా చెప్తారు లలితలో. మంత్రులు ఎంతమందో ఆమె నుంచి ఉద్భవించిన శక్తులు ఇట్లా రాక్షస సంహారం చేశారు అని. ఈ బాలా స్వరూపంలో ఉన్న అమ్మవారిని తలుచుకుని పిల్లలకి ఆ రకమైన శక్తియుక్తుల్ని ప్రబోధించాలి. భయపడకూడదు. ఈ అమ్మవారు బాలా త్రిపుర సుందరిగా చెప్పబడే ఆమె ఇంతమంది రాక్షసుల్ని సంహరించింది. 9 ఏళ్ల బాలిక అంటే ఎంత ఉంటుంది? వ్యక్తత రాని పిల్ల ఇంకా. అవును. కానీ భయం కూడా తెలీదు ఆ వయసుకి. పిల్లలు పిరికిగా ఉన్నవాళ్ళు ఈ రోజున గనక మనం మొదటి రోజునైనా, ఈ 2వ రోజున ఇలా అలంకారం చేసే రోజునైనా వీళ్ళకి బాలికా స్వరూపంలో ఉన్న అమ్మవారికి ఒక ప్రత్యేకమైన శ్లోకం ఉంది. మనకి బాలా స్తుతి కనపడుతుంది కానీ ఈ శ్లోకం కనపడదు. అరుణ కిరణ జాలై రంజితా సావకాశ విధృత జపవటీక పుస్తకాభీతి హస్త ఇతర కరవరాక్ష ఫుల్ల కల్హార సంస్థ నివసతు హృది బాల నిత్య కళ్యాణ శీల అని చెప్తారు. ఆవిడ ఎట్లా ఉంటే అరుణ కిరణ జాలై రంజితా సావకాశ అంటే ఎర్రటి కాంతులతోటి ఉంటుంది. విధృత జపవటీక పుస్తకాభీతి హస్త, చేతులలో ఈ దీంట్లో జపమాల పట్టుకుని ఉంటుంది. పుస్తకము, జపమాల. ఇతర కరవరాక్ష ఫుల్ల కల్హార సంస్థ, అది ఏం చేస్తుంది? అభయముద్రలు కూడా ధరించి ఫుల్ బాగా వికసించినటువంటి కల్హారంలో కూర్చుని ఉంటుంది అమ్మవారు.
నివసతు హృది బాల నిత్య కళ్యాణశీల. ఎప్పుడూ కళ్యాణాన్నే ప్రసాదించేటువంటి ఈమె నా గుండెల్లో నివసించుకాక. ఒక పూర్తిగా వికసించిన పుండరీకం మీద కూర్చుని ఉండి పుస్తకము జపమాల, పుస్తకము అభీతి ముద్ర కూడా, భయపడద్దు అని ఇలాంటి ముద్రలు కలిగి ఉంటుంది. ఈ స్వరూపంలో ఉన్న బాలికా స్వరూపాన్ని పిల్లలకి కనుక, ఆడపిల్లలకి ఈ శ్లోకాన్ని నేర్పిస్తే, నిత్యము రటనగా చదివితే కనుక వాళ్ళకి పోరాట పటిమ అలవడుతుంది. ఈ పోరాట పటిమ ఏదో కత్తుచ్చుకుని యుద్ధమే చేయక్కర్లేదు కదా. అవును. చిన్న చిన్న భయాలు, చిన్న చిన్న ఇబ్బందులు, ఈ అబ్యూజింగ్ లాంటి సమస్యలు ఈ రోజున మన కర్మానికి మనకు అవొస్తున్నాయి. అవును. వాటిని ఎదుర్కొనే ధైర్యం, ఏదైనా సమస్య వస్తే చూడగలుగుతారు, చెప్పగలగాలి, భయపడకుండా హ్యాండిల్ చేయగలగాలి. అవునండి. హ్యాండిల్ చేయలేకపోతే కనీసం ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. అవును. ఈ శ్లోకాన్ని నేర్పించండి. దీన్ని నేర్పించడము లేదా బాలకి సంబంధించిన శ్లోకాలు ఏవైనా కనుక మనం నేర్పించగలిగితే వీళ్ళకి చెప్పాలన్నమాట. ఆమె యుద్ధం చేసింది, పోరాట పటిమ చూపించింది. అన్ని పరిస్థితుల్లోనూ రాత్రిపూట నిద్రపోవడానికి భయం, ఒంటరిగా పడుకోరు, బాత్రూంలోకి తోడు కావాలి, ఏదైనా సర్కమ్స్టాన్సెస్ వస్తే ఏడ్చి శోకాలు పెట్టి దిగులు పడి కుంగిపోతారు. వాటిని జయించాలని చెప్పాలి. ఓకే. మనం ఈ బ్రహ్మచారిణి స్వరూపం చెప్పుకుంటాం కదా. ఇప్పుడు నవదుర్గల్లో బ్రహ్మచారిణికి బాలా స్వరూపంలో ఉండగా ఆవిడ కొంచెం యుక్త వయసు వచ్చాక పరమశివుడు మన్మధుడు వచ్చి శివుణ్ణి డిస్టర్బ్ చేయబోయాడు. ఈవిని చూశాడు. ఒక 14 సంవత్సరాల బాలిక. పరమేశ్వరుడు తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయాడు మన్మధుడిని దగ్ధం చేసి. అప్పుడు ఈమె తండ్రిని అడిగింది. ఆయన వెళ్ళిపోయాడు, ఆయన కోసం తపస్సు చేస్తాను నేనంటే ఒప్పుకోలేదు తండ్రి. వద్దన్నా కూడా ఆమె ఒప్పుకోలేదట. నేను తప్పకుండా తపస్సు చేయవలసిందే. ఉమానామధేయం ఇక్కడ లభించింది అమ్మవారికి. ఉమా అంటే అమ్మాయి వద్దు అని అర్థం. తల్లి చెప్పిందట, ఉమా వద్దు వెళ్ళొద్దు తపస్సు కంటే. ఆవిడ ఒప్పుకోకుండా అపర్ణా నామధేయం కూడా ఈ సందర్భంలోనే వచ్చింది ఆవిడికి. పర్ణములు, ఆకులు కూడా తినకుండా తపస్సు చేసుకుంది. ఇప్పుడు అమ్మవారు తపస్సు చేసి శివుణ్ణి భర్తగా లభింపచేసుకుంది. తపస్సుకి అనువైన రోజు రెండో రోజు. ఓకే. ఆ తపస్సు చేసినటువంటి అమ్మవారిని గనక మనం ప్రార్థన చేసి భావిస్తే సరి అయిన భర్త లభిస్తాడని చెప్తారు. బ్రహ్మచారిణి స్వరూపము మనకేంటంటే బుద్ధికి మనకు ఒకటి కావాలి, ఏదో జీవితంలో చదువో లేకపోతే భర్తో, సరైన వైవాహిక జీవితమో, ఏదైనా ఈ రోజుల్లో ప్రకారం అయితే వ్యాపారం చేయడానికి అనువైన అవకాశాలు కావాలి కదా. రెండవ రోజున కనుక అమ్మవారిని సేవిస్తే బ్రహ్మచారిణి స్వరూపాన్ని మనకి కావలసింది లభిస్తుంది అని చెప్తారు. పాయసాన్ని నివేదన చేస్తారు. అయితే బ్రహ్మచారిణి స్వరూపంలో ఇక్కడ మనకి శ్రీశైలంలో నారింజ రంగు చీర ధరింపజేస్తారు. ఆమె తపస్సుకి వెళ్తోంది కదా. అవునవును. అందుకని నారింజ రంగు పెడతారు. కానీ ఇక్కడ మాత్రం మనకి విజయవాడలో మాత్రం ఆకుపచ్చని వస్త్రాన్ని అమ్మవారికి ధరింపజేస్తారు. రమ్మగారు, నైవేద్యంలో మీరు పాయసం పెట్టాలన్నారు కదా, ఎలాంటి పాయసం చేయాలండి? సాధారణంగా పాయసము అనగానే పరమాన్నమే చేయ, అంతేనా? బియ్యము బెల్లము. ఇప్పుడు మనం ఇంకొకటి జ్ఞాపకం పెట్టుకోవాల్సింది ఏంటంటే, సాధారణంగా నివేదనల్లో సేమ్యాలు సగ్గుబియ్యము అవి చెయ్యరు. అవును. అవి మనం మామూలుగా ఒక స్నాక్ ఐటెం కింద చేసుకుంటాం తప్ప ఈ నివేదన చేసేటప్పుడు అవి ముందుగా వండబడిన పదార్థాలు కదా. అవును, వండబడిన పదార్థాలు కాబట్టి బియ్యంతో పరమాన్నం చేసుకుంటే, బియ్యంతో పరమాన్నం చేసుకుంటే అమ్మవారికి నివేదన చేయొచ్చు. జ్ఞాపకం పెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ రోజున కూడా అమ్మవారికి పులగన్ నివేదన చేయొచ్చు. ఏ అవకాశము లేని వాళ్ళు పాలు నివేదన చేస్తే అందులో కొంచెం బెల్లం వేయండి. పాలు బెల్లం నివేదన చేయండి. ఇంకా మీకు ఓపుకుంటే ఓ ఏలక్కాయ కూడా కొట్టి వేస్తే ఘుమఘుమలాడే పాలని నివేదన చేసిన ఫలితం లభిస్తుంది. అమ్మవారి కొంచెం ధూపదీప నైవేద్యాలు, పళ్ళు, అన్నం కుదిరితే అన్నము లేకపోతే పులగము, ఏదో ఒకటి. ఏమీ అవకాశం లేదు, కలకండ పెట్టండి. పంచదార కాకుండా పటిక బెల్లాన్నైనా నివేదన చేయండి. ప్రసాదాన్ని దబరాయి చేయకుండా ప్రసాదం తీసుకోండి. ఓకే. రమ్మగారు, అఖండ దీపం పెట్టుకునే వాళ్ళు కనుక ఉంటే, కలసం పెట్టుకునే వాళ్ళు ఉంటే ఒక పొద్దు చేయాలండి? ఒక పూట అన్నం తినటం అలాంటివి ఏమన్నా పాటించాలి? అఖండానికి కొంచెం నియమాలు ఉంటాయి జయ. ఎందుకంటే మనం అది అన్నం తిని కదపకూడదు, అలా ఉంటాయి. పగటిపూట మనం కొడి తీయాలి మధ్యాహ్నాలు, అందుకని అన్నం తింటే పనికిరాదంటారు. ఓకే. కొన్నిళ్ళల్లో మగవాళ్ళు కూడా దీక్ష తీసుకునే వాళ్ళు ఉంటారు కదా, అసలు వాళ్ళైతే పగలు భోజనమే చేయరు. స్త్రీలకి మాత్రం నియమం అంటే మంచం మీద పడుకోకూడదు అఖండాలు పెట్టుకుంటే. నియమం పాటించాలి కదా. అందుకని అంత పెద్ద ఎత్తున కాదండి మేము అవన్నీ ఏం చేయం, మేము అఖండం పెట్టుకున్నాం, అది మీ ఇష్టం.
నన్ను అడిగితే, సాధారణంగా చెప్పిన నెయ్యి మాత్రం ఇది మంచి- పగలు భోజనం చేయకూడదు, సాయంకాలము మనం అఖండం అంతా సర్దుకుని పూజ అంతా చేసుకున్నాక రాత్రికి భోజనం చేస్తాం, తెల్లవారాక మళ్ళీ స్నానం చేసి మళ్ళీ అఖండాన్ని సవరిస్తాం. దీపం పెడతాం. మరి కాస్త నూనె పెట్టి నూనె పోసి కొంచెం దాన్ని పొడి తీసి చేస్తాం కాబట్టి అంత భయం లేదు. ఓకే. పగలు భోజనం చేయకుండా ఉండటమే దాని పద్ధతి. మరి మన అవకాశాన్ని బట్టి చేసుకో. అంతే అంతే రమ్మగారు. ఓకే రమ్మగారు, నమస్తే అండి. నమస్తే.